కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాళ్ళు ఈరోజు విజయోత్సవ సభలు అయితే చేసుకుంటారు. సో 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీనికి సంబంధించి ప్రజాపాలన పేరుతో అంటే జిల్లాల వారీగా దీనికి సంబంధించిన విజయోత్సవ సభలు అన్ని జిల్లాల వారీగా కూడా వీళ్ళు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న బట్టి విక్రమార్క కూడా అటు అనౌన్స్ చేయడం జరిగింది. సో ప్రతి జిల్లాల్లో ఈ సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే డిసెంబర్ 1 నుంచి కూడా డిసెంబర్ 9 తారీఖు వరకు కూడా ఈ దీనికి సంబంధించిన విజయోత్సవాలన్నీ కూడా అన్ని జిల్లాల వారీగా చేయాలని చెప్పి అక్కడున్న నాయకులందరూ కూడా వాళ్ళు చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం చాలా విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీల విషయంలో వాటిని నెరవేర్చలే కానీ విజయోత్సవ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారని చెప్పైతే భారీ ఎత్తున విమర్శించడం జరిగింది. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి ఆల్రెడీ సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. వాళ్ళ ద్వారా మరిన్ని విషయాలు అయితే తెలుస్తుంది. నమస్తే మేడం. నమస్తే అండి. ఆల్రెడీ అటు సర్పంచ్ ఎలక్షన్ సంబంధించిన ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉండగా సో ఈ విజయోత్సవ సంబరాలు ఎలా చేస్తారని చెప్పి కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి అయితే మీరు అందరూ కూడా మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇది ఎన్నికల కోడ్ని విఘాతం కలిగించడమే, నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడమే కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ విజయోత్సవాలు. మొదటగా చెప్పాలంటే అసలు విజయోత్సవాలు చేసుకునేటువంటి అర్హత కాంగ్రెస్కు లేదు. అన్ని రకాలుగా పాలనలో పూర్తిగా విఫలం చెందిండ్రు. వైఫల్యాల కప్పిపుచ్చుకోవడానికి విజయోత్సవాలు చేస్తే ప్రజలు అర్థం చేసుకోరా? ఇవాళ పూర్తిగా అన్ని రంగాల్లో కూడా విఫలమై విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నటువంటి తీరైతే హాస్యాస్పదం. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుంది. ఇందిరమ్మ చీరలు ఇవ్వడానికి మరి అడ్డు రానటువంటి ఈ ఎన్నికల కోడ్ అక్కడ ఇందిరమ్మ ఈ చీరలు ఇవ్వడానికి ఎన్నికల కోడ్ అడ్డని చెప్తా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు విజయోత్సవాలు చేసుకోవడానికి వారోత్సవాలు చేసుకోవడానికి అడ్డు కాదా? కోడ్ అడ్డు రాదా? ఇది కాంగ్రెస్ ద్వంద్వ విధానం కాదా? చీరలు ఇవ్వమంటే కోడ్ ఉన్నదంటారు, తప్పించుకుంటాడు, కోడ్ వంకతోని తప్పించుకుంటాడు. ప్రతి బతుకమ్మ పండుగకు 1,30,00,000 మందికి మహిళలకు, తెలంగాణ మహిళలకు కేసీఆర్ గారు చీరలు ఇచ్చి గౌరవిస్తే మరి ఇవి నాసిరకం చీరలు, నేను అద్భుతమైన చీరలు నేను ఇస్తా అని చెప్పి 2 బతుకమ్మల పండుగలకు ఇవ్వకుండా, అలాగే లేదు మహిళలందరికీ కాదు డ్వాక్రా మహిళలకే ఇస్తా అని చెప్పేసి ఆ డ్వాక్రా మహిళలకు కూడా 2 ఏళ్ల నుంచి ఇవ్వకుండా, లేదు నేను 1 చీర కాదు 2 చీరలు ఇస్తున్నా, నాణ్యమైన చీరలనే ఇస్తున్నా అని చెప్పేసి ఆ 1 చీర కూడా అందరికి ఇవ్వలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఇది, అసమర్థ ప్రభుత్వం ఇది. 65 లక్షల మంది డ్వాక్రా మహిళలకు చీరలు ఇస్తామని చెప్పేసి, అది 2 చీరలు ఇస్తామని చెప్పేసి 1 చీర కూడా ఇవ్వనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలందరూ ఇది గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చిండ్రు, క్రిస్టమస్కి గిఫ్ట్లు ఇచ్చిండ్రు, రంజాన్కు తోఫాలు ఇచ్చిండ్రు. ఇవన్నీ రేవంత్ సర్కారు మానేసింది, ఏమీ ఇవ్వలేదు. ఇస్తానని చెప్పింది. ఇప్పుడు తీరా మరి పంపకం ప్రారంభించి మరి ఏకకాలంలో ఇవ్వచ్చు కదా, ఒకే రోజు ఇవ్వచ్చు కదా, నత్తనడకన మొదలుపెట్టి ఎన్నికల కూడా అడ్డొచ్చిందని చెప్తారు. ఇక్కడ మీ విజయోత్సవాలు జరుపుకోవడానికి ఎన్నికల కూడా అడ్డు రాదా? తెలంగాణ మహిళలు గమనించరా? ఇదెక్కడి నీతి, ఇదెక్కడి ధర్మం? ఎన్నికల కూడా ఆల్రెడీ అటు అమల్లో ఉండగానే అంటే ఆల్రెడీ ఈసీ కూడా దీనిపైన ఎటువంటి స్పందన అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే కంప్లీట్గా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారన్న ఒకటి నేపథ్యంతో ఈసీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదా, లేకపోతే ఏమనుకోవచ్చు? ఇది తప్పకుండా ఈసీ అయితే దృష్టి సారించాల్సినటువంటి అంశం. దీని మీద మేము ఫిర్యాదు చేయబోతాం తప్పకుండా. మరి ఈ విజయోత్సవాల సంగతి ఏంది? అయినా ఇంకొకటి ప్రజలకు తేటతెల్లం అవుతుంది కదా, మేము వారిస్తే ఎంత స్పందన ఉండేదో అనేటువంటిది. నేను మక్తల సభ చూసినాం కదా, అసలు జనమే లేరు, స్పందనే లేదు. స్వయంగా వాళ్ళ మంత్రి గారే బాధపడి ఇదేనా ముఖ్యమంత్రి గారు వస్తే స్వాగతం చెప్పే తీరు అని మరి ఆయన ఆవేదన వెలగక్కినటువంటి సందర్భం చూసినాం కదా. అది విఫలము, ప్రజల ఆమోదం లేదు అనేది స్పష్టం చేస్తూ ఉన్నాయి వాళ్ళు పెట్టేటువంటి. ముఖ్యమంత్రి గారు వచ్చే సభకే పరిస్థితి ఎట్లా ఉంటే జిల్లాల్లో వీళ్ళు మంత్రులు పోయో మరొకరు పోయో పెట్టే సభల పరిస్థితి ఎట్లా ఉంటుంది? వీళ్ళు ఇంకా ఆమె అనసూయమ్మ గారు, మంత్రి అనసూయ గారు, ధనసరి అనసూయ గారు, ఆమె డ్వాక్రా మహిళలు అందరూ రావాలని నిబంధనలు విధిస్తారట. ఇక ఎంతకాలం బెదిరించి పాలన చేసుకుంటారు? జూబ్లీహిల్స్లో అట్నే బెదిరిస్తారు. ఓటేయకపోతే రేషన్ కార్డులు రద్దు అవుతాయి, ఓటేయకపోతే సన్న బియ్యం పథకం ఉండదు, ఓటేయకపోతే ఫ్రీ బస్సు ఉండదని అక్కడ ముఖ్యమంత్రి గారే స్వయంగా బెదిరిస్తారు. మళ్ళీ ఇక్కడ ఇదే బెదిరింపుల ఏ దేశ చరిత్రలో ఎవరైనా గ్రామ పంచాయతీ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసినది ఇది ఉన్నదా? అట్లా జూబ్లీహిల్స్లో ఇల్లు తిరిగి గలి తిరిగి ప్రచారం చేసినట్టు ఇప్పుడు ఊరూరు తిరుగుతానబట్టే ముఖ్యమంత్రి గారే. ఎంత భయం మీకు? ఇది ప్రజాపాలన? అసలు ప్రజాపాలన అనేదే పెద్ద తప్పు.
ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రజల పాలనే ఉంటుంది. ఎక్కడి నుంచో ఆకాశం నుంచి రాజులో చక్రవర్తుల్లో ఊడి పాలన చేయరు, ప్రజలే పాలన చేస్తారు ప్రజాస్వామ్యంలో. దానికి ఒక ముసుగు ప్రజాపాలన అని, చేసేది ప్రజా కంటక పాలన, ప్రజా వంచక పాలన, ప్రజల్ని ద్రోహం చేసే, ప్రజలకు ద్రోహం చేసే పాలన, విద్రోహక పాలన, ఈ దుర్మార్గ పాలన. బీసీ నాయకులకు కూడా అన్యాయం జరుగుతుంది. మా బీసీకి సంబంధించిన వాళ్ళకందరికీ కూడా ఇటు స్థానిక సంస్థలో ఎలక్షన్లో మేము పోటీ చేయకుండా ఉన్న విధంగా అయితే జరుగుతుంది. ఎందుకంటే మాకు 42% రిజర్వేషన్ అమలైన తర్వాత దీని గురించి మాట్లాడదామని చెప్పి గవర్నమెంట్ ఉన్న పలంగా ఒకటేసారి అటు సర్పంచ్ ఎలక్షన్ పెట్టడం అనేది కూడా సరికాదని చెప్పి వాళ్ళు చాలామంది అయితే నిరసనలు అయితే తెలుపుతున్నారు. మీ వంతుగా మీరు అటు బీసీ సంఘాలకు మీ మద్దతు ఎలా ఉండబోతుంది? మా పార్టీ పరంగా బీసీ సంఘాలకు కానీ బీసీలందరికీ, సంఘాలనే కాదు బీసీలందరికీ సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ ఉన్నది. బీసీల కోసం పోరాటంలో కార్యక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కామారెడ్డిలో కాకమ్మ కథలు చెప్పి, కాకి లెక్కలు చెప్పి 42% ఇస్తామని, ఏ లెక్కలతోని 42% అని చెప్పిండ్రు? ఎవరెంతో వారికంతా అని రాహుల్ గాంధీ గారి నినాదం. మరి బీసీల లెక్కలే తీయకుండా తీస్తామని చెప్పి ఆ లెక్కలకు అనుగుణంగా సరే తీసిన తర్వాత లెక్క ఎంత ఉంటే అంత ఇస్తామని చెప్పాలి కదా. 42% అంటారు. మళ్ళీ దానికోసం ఎన్ని తప్పులు చేయనో అన్ని తప్పులు చేస్తారు. చిత్తశుద్ధి లేని ఏదైతే డిక్లరేషన్లు, ఏ ఒక్క డిక్లరేషన్ పట్ల కూడా కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు. వాటిని అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి సోయి కాంగ్రెస్కు లేదు. ఈ బీసీలను అడుగడుగున వంచిస్తూ స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినంత దోకా బీసీలకు ఇంకొక రాజకీయ పార్టీ చేయలేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమైనా, ఇప్పటి వరకు అనేక సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీసీలను మోసగిస్తూనే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు లేని అడ్డంకులు బీసీ రిజర్వేషన్కి ఎందుకు ఉండాలి? ఇంకొకటి, కాంగ్రెస్కే కనుక చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ గారు కానీ ఇంకొకరు కానీ మరి పార్లమెంట్లో ఈ అంశమే ఒక్కసారన్నా చర్చ చేసిండ్రా? ఒక్కసారన్నా ప్రశ్నలు ఏమనెత్తిండ్రా? ఢిల్లీ స్థాయిలో ఆ ప్రయత్నం ఏది ఉండదు. వీళ్ళు వెళ్ళి అక్కడ డ్రామాలు చేస్తారు ధర్నాల పేరుతో. ఆ ధర్నాకు అధినాయకత్వం మద్దతు ఉండదు కాంగ్రెస్ది. రాహుల్ గాంధీ గారు రారు, సోనియా గాంధీ గారు రారు, మరి పార్లమెంట్లో పోరాటం చెయ్యరు. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. ఇది కాంగ్రెస్. ఇంకొకటి, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయింది అన్నట్టుగా ఈ వీళ్ళ వ్యవహారం ఉంటుంది. ఉన్న రిజర్వేషన్లు ఊడగొట్టి ఇప్పుడు 17% పడగొట్టిన రిజర్వేషన్లు. మరి 23-24% ఉన్నటువంటి రిజర్వేషన్లను, బీసీల రిజర్వేషన్లను మరి 17% పడగొట్టి పూర్తిగా అవకాశాలు కోళ్ళగొట్టే పరిస్థితి. కాదుకూడదంటే నిన్న హింస, కిడ్నాప్ పర్వాలు చూసినాం. ఇట్లా ఉంటుంది కాంగ్రెస్ తీరు. ఇది ప్రజలు గమనించారా? తప్పకుండా బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థల్లో మేము పార్టీ పరంగా ఇస్తామని మంత్రులు వచ్చి మాట్లాడతారు. పార్టీ పరంగా ఇచ్చేదానికి మంత్రివర్గ సమావేశాలు, మంత్రులు మాట్లాడడం అవసరమా? ఎవరి చెవుల్లో పూలు పెడతారు? మీ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ చెప్తే సరిపోతుంది కదా పార్టీ అయినా ప్రజలు పిచ్చోళ్ళ ఏమైనా సర్పంచ్ ఎన్నికలకు గుర్తులున్నాయా? గుర్తులతో జరిగే ఎన్నికల చిహ్నాలు ఉన్నాయా? ఎట్లా పార్టీ పరంగా ఇస్తారు బీసీలకు? అది సాధ్యం కాదు కదా. ఇట్లాంటి ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే పాలన, ప్రజల్ని మోసగించే పాలన కాంగ్రెస్ చేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, 2 జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేస్తూ ఉన్నాయి అన్ని రంగాల్లో కూడా. ఇది మరి అటు ఏపీకి అయితే నిధుల వరద పారిస్తుంది బీజేపీ, తెలంగాణకు గుండుసునైన బడేబాయ్ అన్న పాదాలు పట్టుకున్న రాష్ట్రానికి రూపాయి విదిల్చింది లేదు. ఈయన కూడా తన కేసుల నుంచి రక్షణ కోసమే ఆయన బడేబాయ్ అంటాడు కానీ రాష్ట్రానికి ఇది కావాలని అది కావాలని ప్రతిపాదనలు పెట్టింది లేదు, అడిగింది లేదు, తెచ్చింది లేదు. ఒక ముఖ్య విషయం మేడం, అంటే లాస్ట్ టైం ఎవరైతే ఇప్పుడు మాజీ సర్పంచ్లు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఈసారి ఎక్కువగా పోటీ చేయట్లేదని చెప్పి తెలుస్తుంది. సో ఇదంతా కూడా అంటే గతంలో చేసిన సేవలకు ప్రజలకు మేము అన్ని విధాలా మేము సహాయ సహకారాలు అందించాము, డెవలప్మెంట్ చేసినా కూడా మాకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు నిధులు రాలేదు. సో మాకు అంటే మేము మళ్ళీ మాకు పోటీ చేయాలన్నా కూడా మా దగ్గర నిధులు లేవనేది చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా గత ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు అయితే ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు చాలామంది గతంలో లీడర్స్ అందరినీ కలిసినా కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. సో మీ తరఫు నుంచి అటు సర్పంచ్లు ఎవరైతే ఈసారి డ్రాప్ అయ్యారో వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటంటే ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం ఏమన్నా ఉందా? వాళ్ళకి ఏదైనా న్యాయం చేసే అవకాశం ఏమైనా ఉందా? నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్యేల పరిస్థితే దారుణంగా ఉంది. స్వయంగా ఎమ్మెల్యేలే నియోజకవర్గానికి 2 లక్షల నిధులు కూడా లేవు. నియోజకవర్గ అభివృద్ధి కోసము ప్రభుత్వము 2 లక్షల నిధులు కూడా ఇస్తలేదు అని చెప్పేసి అది ప్రతిపక్ష శాసనసభ్యుల మాట కాదు. ఎవరో ఏ పార్టీ శాసనసభ్యులో ప్రతిపక్ష శాసనసభ్యులో మాట్లాడిండ్రని కాదు,
పాలకపక్షపు కాంగ్రెస్ శాసనసభ్యుల మాట. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆయన స్వయంగా పత్రికా ముఖంగా ఆయన చెప్పిండు, ఛానళ్ళు మీడియా ముఖంగా ఆయన మాట్లాడిండు. నియోజకవర్గానికి వెళ్ళాలంటే 2 లక్షల నిధులు కూడా లేవు పెట్టడానికి, ఖర్చు పెట్టడానికి, చస్తే చావులకు వెళ్తున్నాం, పిలిస్తే పెళ్ళిళ్ళకు వెళ్తున్నాం అని చెప్పిండు. అట్లాగే ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, మా నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ఏమి ఇస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వము, ప్రపంచ బ్యాంకు నువ్వన్న మాకు 100 కోట్లు అప్పిస్తావా అని ఆయన లేఖ రాసిండు. దీన్ని బట్టి స్పష్టమైతే లేదా, ఎమ్మెల్యే స్థాయిలోనే రూపాయి విధిల్సని ప్రభుత్వం ఇది 2.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఏం చేసిందో తెలియదు. ఏ నియోజకవర్గానికి ₹1 కోటి ఇచ్చి తెలియదు ఇంతవరకు. మరి జేబులు నింపుకోవడానికి, ఢిల్లీకి మూటలు మోయడానికే వీళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. భూ కుంభకోణాలు చేస్తున్నారు, రకరకాల కుంభకోణాలు దేశ చరిత్రలో అసలు కనివిని ఎరగని స్థాయిలో ఇంతకుముందు ఎక్కడ జరగని విధంగా భారీ ఎత్తున కుంభకోణాల ప్రభుత్వంగా స్కాంగ్రెస్ అని చాలామంది అంటారు. అదేవిధంగా స్కాంగ్రెస్ వర్ధిల్లాలని చూస్తూ ఉన్నది. రాష్ట్రంలో ఒక వ్యవహారము, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక వ్యవహారము, ఆయన రాహుల్ గాంధీ గారు మాట్లాడేది ఒకటి. ఆయన పోయి ఇక్కడ రిజర్వేషన్లు ఉన్నది కూడా కొట్టినరా బాబు అని అంటే బీసీలకు, పక్క రాష్ట్రాలకు బీహార్లకు పోయి మా తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇచ్చేసింది, కులగణన చేసేసింది, బీసీలకు న్యాయం చేసింది అని చెప్తారు. ఎంత విడ్డూరం, ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తారు, ఎవరు నమ్ముతారు దేశంలో? ఇట్లయితే ఇంకొక మాట వీళ్ళు చెప్తారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక చేసుకుందామంటారు. ఇట్లయితే రాహుల్ గాంధీ గారు జీవితకాలంలో ప్రధానమంత్రి అవుతారా? ఇంత అబద్ధాలు మాట్లాడితే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఎట్లయితారు? ఆయన పాలిత బయటనేమో ఓటు చోరీ గద్దీ చూడంటాడు. ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నదే 3 రాష్ట్రాలలో. ఆ 3 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. ఆ తెలంగాణలో ఓటు చోరీనే గద్దె మీద కూర్చోబెడతాడు. దేశమంతా తిరిగి ఓటు చోరీ గద్దీ చూడంటాడు. అది ఎమ్మెల్యే కొనుగోలు కోసమైనా లేదా సామాన్య పౌరుల ఓటు కొనుగోలు కోసమైనా నేరమే కదా. 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డాడు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఇది ఎట్లా చూస్తారు? అట్లాంటి ఆయన ఈయన ముఖ్యమంత్రి ఎట్లా చేస్తాడు? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా? ఏది చెప్తుందో చెప్పేది ఆచరించాలి కదా. ప్రజలకు చెప్పేది ఆచరించి కదా చూపించాలి. ఓట్ చోరీ గద్దీ చూడని చెప్పేవాడివి ఇక్కడ ఓట్ చోరీని గద్దె మీద కూర్చోబెట్టి దేశమంతా తిరుగుతా అంటే ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఎట్లా విశ్వసిస్తారు ప్రజలు? చూసారు కదా, అటు సుమిత్ర ఆనంద్ గారు అయితే క్లియర్ చెప్పి, అటు విజయోత్సవ సభలు కూడా ఏం చేశారని చెప్పి వాళ్ళ సభలు చేసుకుంటున్నారని చెప్పి తను కీలకంగా అంటే క్లియర్గా తను వివరించడమే జరిగింది ఇప్పటివరకు కూడా. సో చాలా వరకు అటు బీఆర్ఎస్ నుంచి చాలామంది అయితే విమర్శిస్తున్నారు, ఎందుకంటే ఇచ్చిన 6 గ్యారంటీలు అలానే ఉన్నాయి, అందులో 1-2 మాత్రమే నెరవేర్చారు, కానీ అన్నీ నెరవేర్చామన్నట్టుగా అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది మంత్రులు మాట్లాడుతున్న విషయాల పట్ల కూడా వాళ్ళు భారీ ఎత్తున అయితే మండిపడుతున్నారు. కెమెరామెన్ మురళీతో భరత్, స్టూడియో 18 న్యూస్, హైదరాబాద్.